గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. 4 రాష్ట్రాల మధ్య జగడం, 60 ఏళ్లుగా రగులుతున్న రావణ కాష్టం, అదే కృష్ణా జలాల వివాదం. ఏళ్లు గడుస్తున్నా ఎంతకీ తెగదు, ముందుకు సాగదు. అప్పటి నుంచి నీళ్లే నిప్పులవుతున్నాయి, మాటలు మంటల్ని రేపుతున్నాయి. కోర్టు కేసులు, విచారణలు, రాజకీయాలు ఇవన్నీ షరామామూలే. సామరస్యంగా పరిష్కరించుకుందామనే ఆలోచన ఎవరికీ ఉండదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ కొట్లాట మరింత ముదిరింది. వాటాల కోసం ఫైటింగ్ మొదలైంది. నికర జలాలు, మిగులు జలాల మీద హక్కులు అంటూ మాటలు పేలుతున్నాయి. అయితే ఇటీవలే తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభం సందర్భంగా కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు కలుసుకోవడం, జల వివాదాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామంటూ ఉమ్మడిగా ప్రకటించడం కీలక ఘట్టమనే చెప్పాలి. ముగ్గురు ముఖ్యమంత్రుల మాటలు ప్రజల్లో అంచనాల్ని పెంచుతున్నాయి. వివాదం ముగియబోతోందన్న ఆశలు చిగురించాయి. తెలంగాణ సీఎం రేవంత్ కూడా పంచాయతీ కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారమే కోరుకుంటా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వివాదంపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. 2 రాష్ట్రాల పంచాయతీని తీర్చేందుకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వాదనలు వినబోతోంది. ఏపీ, తెలంగాణ అధికారులు పక్కా ప్రణాళికలతో పాయింట్స్ వినిపించబోతున్నాయి. మరి కృష్ణా నదీ జలాల వివాదానికి పరిష్కారం లభిస్తుందా? కృష్ణా ట్రైబ్యునల్ 2 తీర్పు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరిస్తుందా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ వాదనలు వినిపించడానికి, అలాగే తమ విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు ఉన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామ్మూర్తి పోలపల్లి ఉన్నారు. అలాగే రాయలసీమ జలసాధన సమితి నేత శ్రీనివాసులు కూడా మనతో ఉన్నారు. గారు కూడా నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. రమణారెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఏంటి ఏదైతే జూలై 31న తీర్పు కోసం అందరూ 2 రాష్ట్రాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్కు ఒక రకంగా చెప్పాలంటే ఒకంత ఊరట కలిగించే అంశం ఏంటంటే మిగులు జలాల విషయంలో పూర్తిగా అంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కే చెందుతాయి అన్నట్టుగా ఆల్రెడీ ఏదైతే న్యాయ నిపుణుల కమిటీ ఏదైతే తమ వివరాలను ట్రైబ్యునల్కు అందించబోతోందో అందులో లీక్ అయి మనకి తెలుస్తోంది. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, వివాదం నదీ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్ర మధ్య ఏదైతే 2 కూడా డిఫరెంట్గా తమ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతంలో కావాలని తెలంగాణ కూడా కోరుకుంటోంది. అయితే విభజన చట్టం కింద ఏదైతే సెక్షన్ 89 కింద ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ రావాలనేమో ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. అయితే వీటన్నిటి మధ్య అంటే ఈ నదీ జలాల వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏదైతే 2 రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయో వాళ్ళ డిమాండ్స్లో ఎంతవరకు నిజాయితీ ఉంది, అంటే వాళ్ళ డిమాండ్స్ సరైనవేనా? రమణారెడ్డి గారు, మీ వాయిస్ వినిపించట్లేదండి. అనుష గారు నమస్కారం. ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. మన తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కృష్ణా జలాల మీద ఉన్న వివాదాలను మేము పరిష్కరించుకుంటాము అనే ఒక ఆశ కూడా కలుగుతుందనే విషయాన్ని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మీడియా ద్వారా అయితే మనకి వివిధ సమాచార వర్గాల ద్వారా తెలిసింది ఏమిటంటే దే ఆర్ రెడీ టు రిజాల్వ్ ఆల్ కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది వాళ్ళ సందేశంగా మనకు కనిపించింది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే మనకు సంబంధించి అంటే ఈ 3 రాష్ట్రాల మధ్య ఉన్న దాంతో పాటు మహారాష్ట్ర కూడా దీంట్లో ఒక పార్సల్ ఆఫ్ ది
రమణారెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, వీలైతే మీరేమైనా సిగ్నల్స్. మన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలలో క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం అండి మేడం. రమణారెడ్డి గారు ఓకే కంటిన్యూ చేయండి సార్, మళ్ళీ వినపడుతోంది. హలో రమణారెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు కృష్ణా జలాల్లో సర్ప్లస్ వాటర్ ఎంత, నికర జలాలు ఎన్ని, వీటి మధ్యన అసలు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇప్పుడు ఈ 20 సంవత్సరాల సంది కూడా తేల్చుకోలేకపోవడం అనేది ఒక రకంగా ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అన్న కావాలి, లేదా దీంట్లో ఎవరైతే బచావత్ ట్రిబ్యునల్ నుంచి ఇప్పుడు బ్రిజేష్ కుమార్, తర్వాత కేఆర్ఎంబి ఇంతవరకు జరుగుతున్న ఈ 3 ఆర్గనైజేషన్ల మధ్యన ఈ యొక్క నీటి వివాదానికి సంబంధించి ఒక సైంటిఫిక్ అనాలిసిస్ రాలేదు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో కృష్ణా నది 19.9% క్యాచ్మెంట్ ఏరియాతో ఉన్నది. దాని ప్రకారము తెలంగాణ వాళ్ళు అడిగేది ఏమిటంటే మాకు 71% ప్రకారము మిగులు జలాల్లో వాటా వస్తుంది తెలంగాణ యొక్క డిమాండ్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే లేదు లేదు లాస్ట్ ఉన్నాము, సర్ప్లస్ వాటర్లో మాకు మేజర్ షేర్ కావాలి అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క వాదన. ఈ చీలిపోవటం కానివ్వండి, అయితే రమణారెడ్డి గారు ఈ విషయంలో 2014లో కేఆర్ఎంబి వచ్చిన తర్వాత రమణారెడ్డి గారు అయితే ఈ విషయంలో ఇప్పుడు ఏంటంటే ఈ జలాల వివాదం ఎప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఎప్పుడు ఉంది. అయితే ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ సమస్య ఇంకా పెరిగింది.